జై శ్రీరామ్ అందరికీ మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఈరోజు మనం వచ్చిన టెంపుల్ వచ్చేసి మైసమ్మ టెంపుల్. ఇది మనకి సికింద్రాబాద్ తిరుమలగిరిలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ అమ్మవారికి ఆలయ గోపురం అనేది ఏముండదు, ఆలయం అనేది ఏముండదు. ఏదైతే మనకి పెద్ద చెట్టు కనిపిస్తుందో చాలా విశాలమైన చెట్టు, ఆ చెట్టు అనేది తరతరాలుగా ఉంది. చాలా ఒక 300-400 ఇయర్స్ కింది నుంచే ఉందంట. సో అంత పురాతనమైన చెట్టు ఇది. ఆ చెట్టు కిందనే చిన్న గుహలాగా ఉంటుంది. ఇక్కడ మనకి నాగదేవత కూడా ఉంటారన్నమాట. నాగదేవత సమేత మైసమ్మ తల్లి అయితే వెలిసారు. ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో దానికి ఆపోజిట్లో కూడా కాళికామాత కూడా వెలిసారన్నమాట మనకి ఇక్కడ. అండ్ ఇక్కడే మనకి టెంట్ హౌస్ కూడా ఉంది. అంటే అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటాం కదా బోనం ఎక్కించి. సో ఆ ప్లేసు కానీ అక్కడ మనకి టెంట్ ఫెసిలిటీ కానీ కార్పెట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో వచ్చి భక్తులందరూ మొక్కులు తీర్చుకోవడానికి వెసులుబాటు కూడా ఉంది మనకి ఇక్కడ. అండ్ ఆలయ చరిత్రలోకి వెళ్తే ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ పెద్ద చెట్టు, ఈ చెట్టు అనేది 3 చెట్లు ఉన్నాయన్నమాట. ఈ చెట్టులో మనకి రాగి చెట్టు, చింత చెట్టు అండ్ జమ్మి చెట్టు, ఈ 3 చెట్లు కలయికతో ఈ చెట్టు అయితే ఉంది. ఇది దగ్గర 400 నుంచి 500 సంవత్సరాల మధ్యలో వచ్చిన చెట్టు అన్నమాట ఇది. సో ఆ చెట్టు కింద అయితే అమ్మవారు వెలిసారని ఒక ముసలావిడకి కళ్ళలోకి వచ్చింది. వాళ్ళ వంశస్థులే ఇప్పటికీ ఇక్కడ అమ్మవారికి పూజలు అనేది చేస్తున్నారనమాట. అలా కళలోకి వచ్చినప్పుడు అమ్మవారికి గుడి కట్టడానికి చాలా ట్రై చేశారు, కానీ అమ్మవారి గుడి కట్టద్దు, నేను ఈ చింత చెట్టు లోపలనే ఉంటానని అన్నారంట. చూస్తున్నారు కదా, ఏదైతే మనకు ఆ చిన్న సందు ఉందో చెట్టుకి, ఆ సందు నుంచి అయితే వెళ్ళి మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే విఐపి దర్శనాలు, ఆ దర్శనాలు ఇట్లా ఎవరు ఉండరు. చిన్న కానీ పెద్ద కానీ గొప్పోడు కానీ పెద్దోడు కానీ ఈక్వల్గానే అందరినీ చూసి అందరికీ ఈక్వల్గానే దర్శనం ఇస్తారు అన్నమాట ఇక్కడ అమ్మవారి దగ్గర. అవునా చూస్తున్నారు కదా, ఈ సందులో నుంచి అయితే మనకు అమ్మవారు కనిపిస్తున్నారు కదా. ఈ సందులో అయితే ఇగో ఇలా ఉంటుంది అమ్మవారి దగ్గర. మనకి అమ్మవారు చూడడానికి కన్నుల పండుగలా ఉంటారు. ఇక్కడ నాగదేవత మరియు మన అమ్మవారు, ఇట్లా మైసమ్మ అమ్మవారు, నాగదేవత, అక్కడ పక్కన లోపల పుట్ట ఉంటుంది. సో చూశారు కదా, ఇక్కడ ముడుపులు కూడా చెల్లించుకుంటారు. ఇక్కడ ముడుపులను చూస్తేనే మనకు అర్థమైపోతుంది అమ్మవారు ఎంత మహిమ గల అమ్మవారో. ఇక్కడ చాలామంది వచ్చి ముడుపులు తమ కోరికలు అయితే తీర్చుకుంటారు. సో మనకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ సన్ టెంపుల్ కూడా ఉంది పక్కనే, ఒక 200-300 మీటర్స్లో వెళ్దాం. సో ఇప్పుడైతే మనం తిరుమలగిరి శ్రీ శ్రీ సూర్య భగవాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే ఆ టెంపుల్. చూశారు కదా, ఆదివారం అయితే ఇక్కడ ఈ సూర్య భగవాన్ టెంపుల్లో ఫుల్ రష్ ఉంటుంది. మనకి మొదటిలోనే ఎంట్రన్స్లోనే మహాగణపతి అయితే ఉంటారు శిలా మీద. చాలా మహిమగల గణేశుడు. ఇక్కడ మనం మొక్కుకొని మనం సూర్య దర్శనానికి అయితే వెళ్ళాలి. చూశారు కదా, సో ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలో లేదు, కానీ మేము చిన్న పర్మిషన్ తీసుకొని అయితే వీడియోస్ అయితే చేసాము. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ ప్రతీతి. సూర్యదేవుని గుడి నుంచి కొంచెం అలా పక్కకి వస్తే ఇక్కడ మనకి సమ్మక్క సారక్క గద్దెలు అయితే ఉంటాయి. సమ్మక్క సారక్కలు ఇక్కడ వెలిసారు అని చెప్పేసి ఇక్కడ భక్తులందరూ నమ్ముతారు. ఇటువైపు ఉన్నది సమ్మక్క, అటువైపు ఉన్నది సారక్క. సో సమ్మక్క సారక్క ఎట్లయితే మనకు మేడారంలో ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో ఆ గద్దెలను మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ చాలామంది భక్తులు అక్కడి నుంచి ఇక్కడికి కూడా వచ్చి మొక్కుకుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళైతే సారక్క అన్నమాట. సారక్క దర్శనం అయిపోయంగానే మనకి ఇక్కడ సమ్మక్క దర్శనం కూడా ఉంటుంది. సో మేడారంలో ఎలా అయితే మనకి బంగారాన్ని అంటే బెల్లాన్ని ఎలా అయితే అమ్మవారికి సమర్పిస్తారో ఇక్కడ కూడా అలాగే అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. సో ఆ టైంలో ఏదైతే మేడారం జాతర జరుగుతుందో ఆ టైంలో ఇక్కడ కూడా జరుగుతుంది చిన్నగా జాతర. ఆ టైంలో ఇక్కడ చాలా జనాలు ఉంటారు. అండ్ ఇక్కడ మనకు పక్కకే సమ్మక్క సారక్క వాళ్ళ పెళ్ళైన వాళ్ళ భర్తలతో ఉన్న గద్దెలు కూడా ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి కొంచెం పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ నాగదేవత కూడా ఉంది, ఒక పుట్ట కూడా ఉంది. నాగదేవత ఉంది ప్లస్ నాగదేవత గద్దె కూడా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటికైతే ఇంతే.
జై శ్రీరామ్ అందరికీ.